మాట్లాడతారు ఇందాక వాళ్ళేమో అని చెప్పి సార్ చెప్పారు. కానీ ఆ 5 సంవత్సరాల్లో ఆ మామిడికాయలకి మనం ఏం చేసాం, ఆ బొప్పాయికి మనం ఏం చేసాం, ఆ మిర్చికి మనం ఏం చేసాం అని చెప్పి ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి కదా సార్. ఓకే. మనం అడిగినప్పుడు మనం నెక్స్ట్ తర్వాత ఈ రోజు నేను కూడా వెళ్ళాను సార్. నేను కూడా పాల్గొన్నాను మా ఎమ్మెల్యే గారితో, టీడీపీ ఇన్ఛార్జి గారితో. 22,462 మంది రైల్వే కోడ్ నా నియోజకవర్గంలో రైతులకు దాదాపు ప్రతి ఒక్కరికి 7,000 లెక్కన. దట్టు ఇంకోటి ఏంటంటే ఎంత పగడ్బందీగా ఈ గవర్నమెంట్ ఉందంటే మళ్ళీ అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ గ్రీవెన్సెస్ స్టార్ట్ చేసినారు. ముఖ్యమంత్రి గారు మీరు చూసారో లేదు, ఎందుకంటే ఈకేవైసీ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఏ ప్రాబ్లం లేదు కానీ మాకు రాలేదు అది ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళింట్లో టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఏదో వాళ్ళ కొడుకు ఎవరి దగ్గర వాళ్ళ కొడుకు పేరుతో, ఒక్క నిమిషం సార్ లెట్ మీ ఫినిష్, కారు కొనుక్కొని ఉంటారు, కారు ఉందని చెప్పి వచ్చి ఉండదు కానీ యాక్చువల్ గా ఇతను బెనిఫిషియర్, దాన్ని పట్టుకొని ఇతనికి రాలేదు మోసం చేస్తుందని తెస్తారు కదా. అటువంటి కాదండి, కాదు ఇప్పుడు వంశీ ఒక వాయిస్ ఇచ్చారు, ఆయన మీద కొత్త ఛార్జ్ షీట్ పడిపోతుందట, అరెస్ట్ చేయబోతున్నాడట, ఛాలెంజ్లు కూడా విసిరే పరిస్థితి ఏంటి? మీకు కూడా ఉన్నది ఆ ఇన్ఫర్మేషన్? ఎవరి మీద సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద లెక్కలకు సంబంధించి 100% ఉంటుంది సార్. ఎందుకుండదు సార్? ఉంటుందట కాదు, గుడి చుట్టూ తిరిగి అందరు ఎత్తుకొని పోయి ఉండిలో వేస్తే ఉండి ఎవరిదైనా అడగరా? ప్రతి కనిపించిన చోటల్లా చేతులు ఎత్తి దండం పెట్టి కష్టం చేసిన ఈ రోజు కసిరెడ్డి భావోద్వేగం మనసు ఉద్వేగం ఏంటి ఏం చెప్తున్నాడు కదా ఆయన ఓపెన్ గా, ఆ పరిస్థితి ఇది అని. ఈ రోజు 11 కోట్లు అక్కడ ఉందని ఎవరు చెప్పారు? ఆ 11 అనే సంఖ్య అంటేనే ఇదొకటే అని చెప్పి వస్తున్నారు, బుర్ర లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు. ఈ డబ్బులంతా ఎక్కడిది? మీరు ఈ 11 కోట్లు, ఈ 40 కోట్లు, ఈ 30 కోట్లు మీరు చెప్పే 1000 కోట్లు కాదనేది. ఈ తీగంతా కదులుతూ ఉంది. అల్టిమేట్ గా 100% వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బిగ్ బాస్ కి డబ్బంతా చేరింది, ఇది నో డౌట్. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే బయటకు వచ్చి నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు ఈయన కొట్టినారు, ఈయన కొట్టినాడు, ఆయన ఈయన కొట్టినాడు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలావి. నిజంగా నువ్వు భరోసా ఇవ్వాల్సి ఉంటే ఒక మహిళని తిట్టినానంటే వాళ్ళని తిట్టినప్పుడు లేదా వీళ్ళని అదా ఫస్ట్ నువ్వేం చేయాలి? ఫస్ట్ నీ నాయకులకు ఎప్పుడు ఏ రోజు సమన్వయంతో మనం లైన్ దాటకూడదని ఏ రోజు మాట్లాడినారు? ఇష్టం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను ఒక్క మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఒక నిజమైన నాయకుడిని అంటే అతన్ని తిట్టి నేను చూడు జగన్ అన్న బాగా తిట్టినా అనిపించుకోండే తప్ప ఎవరో ఈ క్రికెట్ బెట్టింగ్ లో జరిపి వీళ్ళని తప్ప నువ్వు ఒక శుద్ధమైన నాయకుడి దగ్గరికి పోయి నిజంగా నీకు అన్యాయం జరిగిందని ఒక్కరిని ప్రూవ్ చేయమనండి. లేదు కదా. నేను అందుకే సార్ నేను లెట్ మీ ఫినిష్ సార్. మీరు ఆయన అందరికీ చెప్తాడులే, మాకు కూడా ఇవ్వలేదు కదా టైం. నేనేమంటున్నానంటే నేను నిజంగా ఈ రైతు పథకాన్ని 100% చేతులు జోడించి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కాలరెగెత్తి నువ్వు జనసేన, నువ్వు టీడీపీ, నువ్వు బీజేపీ అని రైతులు పొలాల గట్ల మీద కానీ వీధుల్లో కానీ మీసం మీద మెలేసి కాలరెత్తుకునేటట్టు చేసిన పథకం సార్ ఇది. ఎన్ని ఎగతాళలకు అవహేళనలకు గురైనా ఇది సీజన్ సార్, ఇది సీజన్. 7,000 రూపాయలు ఈ రోజు వాళ్లకు ఎంతో అవసరంగా వాళ్ళ విత్తనదారులకు కానీ, అలాగే ఇదే సీజన్ లో కొద్ది రోజుల ముందే ఆ పథకం వచ్చి ఒక్కొక్కరికి ఇంటికి 15,000 విద్యార్థులకు. ఈ టైంలోనే మళ్ళీ అత్యంత పగడ్బందీగా వెబ్ ల్యాండెడ్ కానీ సిసిఎల్ నుంచి కానీ రిపోర్ట్ తీసుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ కార్యకర్తలకి అత్యంత పగడ్బందీగా అందింది. అత్యంత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఒక్క లిక్కర్ స్కామ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఆ శుభగడియ జరుగుతుందా, ఎప్పుడు ఆ స్కీమ్ కు స్టార్ట్ చేసి మా భర్తలను, మా తండ్రులను, మా అన్నదమ్ములను కోల్పోయేటట్టు చేసినటువంటి ఆయనకి ఎప్పుడు శిక్ష పడుతుందా అని ఎదురు చూస్తున్నారు సార్. ఓకే రైట్. శేఖర్ సార్ నమస్తే అండి.